నమస్తే వెల్కమ్ టు AP23 న్యూస్. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని SC/ST అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుడు ముదునూరి సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు నుంచి తప్పుకునేలా చేశారన్న ఆరోపణలతో వంశీతో పాటు మరో 4గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వంశీ నుంచి స్వాధీనం చేసుకోవాల్సిన వస్తువుల గురించి ఆయనను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని విజయవాడ పడమట పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయవాది హిమబిందు సోమవారం 3 రోజులు కస్టడీకి ఇస్తూ తీర్పును వెలువరించారు. మరోవైపు గన్నవరం టీడీపీ ఆఫీసు దాడికి సంబంధించి సిఐడి అధికారులు దూకుడు పెంచారు. వల్లభనేని వంశీపై సిఐడి పోలీసులు నిన్న కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఇలా ఉండగా వంశీపై మరో కేసు నమోదైంది. గన్నవరం పోలీస్ స్టేషన్లో వంశీపై భూ కబ్జా కేసును నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు వచ్చింది. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది సతీమణి సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. మరోవైపు కస్టడీ పిటిషన్ నేపథ్యంలో 3 రోజులు పోలీసులకు కస్టడీకి ఇస్తూ విజయవాడ SC/ST స్పెషల్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఇది చూసినట్లయితే మనం అంటే ఒకదాని తర్వాత ఒకటి వంశీపై కేసులు నమోదవుతూనే వస్తున్నాయి. ఇప్పుడు విజయవాడ SC/ST కోర్టులో అయితే పోలీసులు కస్టడీకి విచారణకి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మనం బ్రేకింగ్ న్యూస్ కూడా చూస్తున్నాం. ఇప్పుడే పోలీసులు కస్టడీకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది వంశీని. డీటెయిల్స్ ఏంటి, అంటే ఎక్కడికి తరలిస్తున్నారు, ఏ పోలీస్ స్టేషన్కి వంశీని తీసుకెళ్తున్నారు? రైట్ సుష్మా, వల్లభనేని వంశీ ఏదైతే అరెస్ట్ చూసుకున్నట్లయితే ఒక వివాదం తర్వాత మరో వివాదం అన్నట్టు, ఒక కేసు తర్వాత మరో కేసులు అంటూ కూడా ఫైల్ అవుతూ వస్తుంది. అయితే ఒకవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటికే 2 వారాలు కూడా మరి రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు. దానికి సంబంధించి ఒక రిమాండ్ పొడిగించినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా తాజాగా అంటే నిన్న ఏదైతే కస్టడీకి ఇస్తూ SC/ST కోర్టు అయితే తీర్పు ఇచ్చిన నేపథ్యంలో 3 రోజులు ఇటు కస్టడీకి 10 రోజులు ఇవ్వాలని కూడా పోలీసులు కోరిన నేపథ్యంలో 3 రోజులు ఇస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ఇంతకుముందే తాజాగా చూసుకున్నట్లయితే పోలీసులు కస్టడీకి అయితే తీసుకున్నారు క్లియర్గా తెలుస్తుంది. ఇంకా విజయవాడ సబ్ జైలు నుంచి కూడా అంటే ముందుగా ఇటు వైద్య పరీక్షలు అన్నీ కూడా చేసిన తర్వాత ఇటు కస్టడీలో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కూడా తరలించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇంకా కృష్ణలంక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. ఇంకా ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కస్టడీ తీసుకోవాలంటూ కూడా మరి కోర్టు ఉత్తర్వు ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇటు తమ న్యాయవాదులతో కూడా మాట్లాడే అవకాశం కూడా కల్పించింది. మరోవైపు సౌకర్యార్థులు కూడా వేసిన ఏదైతే ఒక పిటిషన్ ఉందో దీనికి సంబంధించి తన వెన్నుముక కాస్త ఇబ్బంది కలిగించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వ అధికారులు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వీరి దగ్గర నుంచి తీసుకున్న ఒక నివేదిక ఆధారంగా ఇటు సూపరింటెండెంట్ నుంచి తీసుకున్న ఏదైతే రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ ఆధారంగా వైద్య పరీక్షలు ఇచ్చిన నేపథ్యంలో ఒక మంచం ఇస్తూ కూడా ఇటు కోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. ఇంకా బయట నుండి ఫుడ్ తెచ్చుకున్న ఏదైతే ఉందో దీనికైతే నిరాకరించింది కోర్టు. ఇంకా ఈ నేపథ్యం ఇప్పుడు చూసుకున్నట్లయితే వంశీని కస్టడీకి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా పకడ్బందీగా ఎక్కడ కూడా ఇటువంటి మంచిన ఘటనలు కూడా జరగకుండా అంతా కూడా డ్రోన్ పర్యవేక్షణిస్తూ ఇటు తన కాన్వాయ్ ఎటు వెళ్తుంది ఏంటనేది కూడా డ్రోన్తో పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. అంటే కట్టుదిట్టంగా మరి తీసుకువెళ్తున్నారు. ఇంకా ఏదైతే ఈ యొక్క కస్టడీ తీసుకున్న నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు కూడా మరి పలు ప్రశ్నలు పోలీసులు సంధిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సత్యవర్ధన్ ఒక స్టేట్మెంట్ అనేది మేజిస్ట్రేట్ వద్ద రికార్డ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ యొక్క స్టేట్మెంట్లో సత్యవర్ధన్ ఇచ్చిన ఏదైతే తను కిడ్నాప్ చేయడం కావచ్చు, బెదిరింపులకు చేశారంటూ కూడా ఇటు ఏదైతే గన్నవరం టీడీపీ ఆఫీసు దాడికి సంబంధించి ఇచ్చిన ఫిర్యాదు మళ్ళీ రిటర్న్ తీసుకునేడానికి ఏదైతే కిడ్నాప్ చేశారో, బెదిరింపులకు దిగారంటూ ఏదైతే ఒక కేసు నమోదైందో ఈ నేపథ్యంలో ఈ యొక్క కోణాల్లో కూడా మరి వంశీని అయితే ప్రశ్నించనున్నారు పోలీసులు. ఈ నేపథ్యం మొత్తంగా క్లియర్గా చూసుకున్నట్లయితే ఒకదాని తర్వాత ఒకటి ఇది ఇప్పటికే
కస్టడీ తీసుకొని పోలీసులు విచారించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ యొక్క అరెస్టు కాకముందే దాడికి ఏదైతే ఆఫీస్ దాడికి సంబంధించి టీడీపీ ఆఫీస్ దాడికి సంబంధించి A71 ఉన్నారో అప్పుడే ముందస్తు బెయిల్కి సంబంధించి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. అది తాజాగా కొన్ని రోజుల క్రితం దానికి రిజర్వ్ అయిన నేపథ్యంలో ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ ఉందో అది కొట్టివేయడం జరిగింది. ఇంక SC/ST కోర్టులోనే వెళ్ళాలంటూ కూడా సూచించింది. అలాగే ఏదైతే ముందస్తు బెయిల్ సంబంధించి ఒకవైపు దాడి చేసిన దాంట్లో A71 ఉన్న వంశీకి ఇటు హైకోర్టు కూడా తోసిపుచ్చింది ముందస్తు బెయిల్ పిటిషన్ నేపథ్యంలో. సో ఓవరాల్గా దాని నేపథ్యంలోనే ఇటువైపు CID అధికారులు కూడా దూకుడు పెంచారు ఆ యొక్క ఆఫీస్ దాడికి సంబంధించి. అదే నిన్న కోర్టులో పిట్ దాఖలు చేసినట్టు కూడా తెలిసింది. అయితే ఈ యొక్క ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు కూడా మరి విచారణ చేయనున్నారు కస్టడీలో తీసుకొని పోలీసులు. దీని తర్వాత మరి CID అధికారులు కూడా ఒకవైపు ఏదైతే ఈ యొక్క ఆఫీస్ దాడి టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి పోలీసులు ఇటు CID అధికారులు కూడా ఆ కోణంలో కూడా మరి విచారణ చేసే అవకాశం ఉంది. దీని తర్వాత అది చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే తాజాగా చూసుకున్నట్లయితే ఈరోజు గన్నవరంలో మరో కేసు అయితే ఇటు వల్లభనేని వంశీ మీద ఫైల్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మరొకటి అంటూ కూడా ఇటు అన్ని చిక్కుల్లో పడుతూ ఇంకా కేవలం ఇక్కడ జైలుకే పరిమితం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఎక్కువగా సుష్మా. రైట్. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పోలీసుల కస్టడీ సమయం ముగిసిన తర్వాత CID అధికారులు కూడా విచారణకు అప్పగించారని కూడా తెలుస్తోంది. అంటే CID అధికారులు విచారణకు ఎన్ని రోజులు ఇచ్చే అవకాశం ఉంది? CID అధికారులు ఏం విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి? సుష్మా, ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారం సంబంధించి అయితే పోలీసులు కూలంకషంగా అంటే పూర్తిగా ఇంకా చాలామంది కూడా ఇంకా అరెస్ట్ అవ్వాల్సి ఉందంటూ కూడా, అలాగే కీలకమైన ఇటు తన ఫోన్ దొరికితే దాని ద్వారా ఇంకా కీలకమైన అంశాలు, అలాగే ఈ యొక్క కిడ్నాప్ వ్యవహారం సంబంధించి వంశీనా లేదంటే తనకు మించి ఇంకా ఎవరైనా ఉన్నారా అనే అంశాలు కోణాలు అనేవి కూడా తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. ఇంకా సత్యవర్ధన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. అసలు ఏ టైంలో ఏ విధంగా బెదిరింపులు దిగారు, ఎక్కడెక్కడ తీసుకెళ్లారు ఏంటనేది అన్ని ప్రశ్నలు కూడా సంధించి దానికి సంబంధించి అతని నుంచి ప్రశ్నలు సమాధానం రాబట్టే అవకాశం అయితే లేకపోలేదు. ఇదో కోణం అయితే అలాగే గన్నవరం టీడీపీ కార్యాలయం సంబంధించి ఏదైతే దాడి ఉందో ఆ దాడిలో మరి కీలక పాత్రంగా అంటే A71 ఉన్నా సరే కీలక పాత్రగా ఇటు వల్లభనేని వంశీ ఉన్నాడా, అలాగే తన ఆధ్వర్యంలో మొత్తం జరిగిందా అనేది కూడా ఇటు CID అధికారులు అయితే మరి విచారణ వారు కూడా చేసే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఈ విచారణ ముగిసిన తర్వాత మరి వారు కూడా కస్టడీలో తీసుకునే అవకాశం ఉంది. దానికి సంబంధించి పిట్ వారెంట్ మరి కోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో వారు కూడా విచారణ ఆయా కోణాల్లో ఆ దాడికి సంబంధించి కొన్ని కీలకమైన కొన్ని ప్రశ్నలు సంధించి అవన్నీ కూడా రాబట్టే అవకాశం లేకపోలేదు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం కూడా మరి వల్లభనేని వంశీకి మెడకు చుట్టుకునే ఆవశ్యకత అయితే ఇంకా ఉంది. ఇంకా రానున్న రోజులు చూసుకుంటే అది ఇంకా మరింత చిక్కుల్లో పడి అవకాశం కూడా లేకపోలేదు సుష్మా. రైట్. వంశీ అయితే గన్నవరం పోలీస్ స్టేషన్లో తాజాగా భూ కబ్జాకు సంబంధించి కేసు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. హైకోర్టు న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే సీతా మహాలక్ష్మి ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు? రైట్ సుష్మా, ఏదైతే ఈరోజు ఉదయం చూసుకున్నట్లయితే గన్నవరం పోలీస్ స్టేషన్లో అయితే మరో కేసు అయితే ఇటు వల్లభనేని వంశీ మీద అయితే నమోదైనట్టు జరుగుతుంది. ఇదంతా ఇది భూ కబ్జా కేసు సంబంధించి ఈ భూ కబ్జా ఏదైతే ఉందో గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్ద అయితే 10 కోట్లు విలువ చేసే ఏదైతే ఒక స్థలం కబ్జా చేసినట్లు కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. అది న్యాయవాది అంటే హైకోర్టు న్యాయవాది సత్యమైన అయినటువంటి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్న దీనికి సంబంధించి ఈ యొక్క భూ కబ్జా చేశారంటూ కూడా మరి ఆమె అయితే మరి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీని తర్వాత మరి ఈ కేసుకి సిట్ కూడా మరి ఫార్వర్డ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఇంక సిట్ కూడా మరి ఫార్వర్డ్ చేసి తమకు న్యాయం చేకూరేలా కూడా మరి ఫిర్యాదులో పేర్కొన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇదంతా కూడా వ్యవస్థీకృత నేరం కింద అయితే ఈ కేసు నమోదైనట్టు కూడా క్లియర్గా తెలుస్తుంది. అంటే గత 5 ఏళ్ల పాలనలో కూడా ఇటు 4.5 ఏళ్ల పాలనలో ఇటు వంశీ అధికారంలో ఉన్నప్పటికీ ఎన్నో అరాచక చేశారంటూ కూడా ఇలా భూ కబ్జాలే కాదు బెదిరింపులు కావచ్చు, అలాగే ఆర్థిక నేరాలు కూడా చేశారంటూ కూడా మరి చాలా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇలా కేసులు ఒకదాని తర్వాత ఒకటి ఫైల్ అవుతున్న నేపథ్యంలో ఇంకా సిట్ మరి ఏర్పాటు చేయడం తెలిసిందే. ఇంకా సిట్ ఈ కేసు కూడా మరి తన ఫార్వర్డ్ అయితే ఆ కోణంలో కూడా మరి విచారణ చేపట్టి మరి దానికి తదుపరి చర్యలు కూడా మరి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే గన్నవరం టీడీపీ ఆ కార్యాలయం దాడికి సంబంధించి A71 ఉన్న
వంశీ ముందస్తు బెయిల్ అయితే హైకోర్టు నిరాకరించింది. తదుపరి చర్యలు అయితే ఇటు సిఐడి అధికారుల మేర మూవ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తనను విచారణ చేపట్టి ఆ కోణంలో మరి ఏ విధంగా జరిగింది ఏంటి అనేది కూడా మరి ప్రశ్నలు సంధించే అవకాశం లేకపోలేదు. ఆ విచారణ కూడా మరి ముందుకు వెళ్తుంది. మరోవైపు అదే టీడీపీ అదే కార్యాలయం దాడికి సంబంధించి ఒక ఏదైతే ఫిర్యాదు చేస్తారో ఆ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ కూడా బెదిరింపులు కిడ్నాపులు చేశారంటూ కూడా సత్యవర్ధన్ ఇదంతా కూడా ఈ వ్యవహారం సంబంధించి ఈ కేసు దీనికి సంబంధించి మరింకా కీలకమైన అంశాలు తీసుకునేందుకు ఇటు పోలీసులు అయితే కస్టడీ తీసుకున్నారు. ఇప్పటికే సబ్ జైల్లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే 2 వారాలు అయితే ఈ యొక్క సత్యవర్ధన్ కేసుకు సంబంధించి అయితే విజయవాడ సబ్ జైల్లో రిమాండ్గా ఉన్నారు. దీని తర్వాత ఇదైతే మరికొన్ని రోజులైతే పొడిగించినట్టు కూడా తెలుస్తుంది రిమాండ్గా. ఇంకా దీని తర్వాత మరి గన్నవరంలో ఈ యొక్క భూ కబ్జాకు సంబంధించి అయితే మరో కేసు ఫైల్ అవ్వడం, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా అన్ని కేసుల్లో కూడా మరి వల్లభనేని వంశీ అయితే మరి కేసులు నమోదు నేపథ్యంలో ఇంకా పర్మనెంట్గా మరి జైల్లో ఉంటారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇంకా ముందస్తు బెయిల్ సంబంధించి అయితే మరి హైకోర్టులో మరి తిరస్కరించింది. మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ కోర్టుకు సంబంధించి దానికి ముందస్తు బెయిల్ సంబంధించి కూడా మరి ఈరోజు విచారణ జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ యొక్క ముందస్తు బెయిల్ ఇప్పటికే ఏదైతే టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి అయితే హైకోర్టుకి వెళ్తే దాదాపు 30 మంది కూడా వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఆ పిటిషన్ కొట్టివేయడం, తర్వాత ఎస్సీ ఎస్టీ కోర్టుకి వెళ్ళాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా ఈ యొక్క ముందస్తు బెయిల్ అయితే ఏదైతే బెయిల్ సంబంధించి అయితే కొట్టివేసింది. మరి వంశీ మరి అక్కడికి వెళ్తే అక్కడ కూడా షాక్ తగిలిన పరిస్థితి. మరి ఎస్సీ ఎస్టీ కోర్టుకు మరి ఇక్కడికి రావడం, ఈ పిటిషన్ ఏదైతే బెయిల్కి సంబంధించిందో మరి ఈరోజు విచారణ జరిగిన నేపథ్యంలో మరి అక్కడ కూడా మరి గతంలో ఎవరైతే 30 మంది పైన బెయిల్కి సంబంధించి కొట్టివేసిందో దానికి కూడా మరి వంశీకి కూడా మరి పిటిషన్ కొట్టే అవకాశం లేకపోలేదంటే అదొక ప్రశ్నలు కూడా వస్తున్నాయి. మరి చూడాలి. ఇప్పటికే మరి కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీసులు ఏ విధంగా ప్రశ్నిస్తారు, అలాగే ఆ ప్రశ్నించిన దానికి మరి సానుకూలంగా మరి అన్నిటి కూడా ప్రశ్నలకి సమాధానాలను వంశీ చెప్తాడా లేదా, తర్వాత చెప్పిన ఆధారంగా మరి ఏ విధంగా పోలీసులు కూడా ముందుగా ఇటు విచారణ చేపడతారు ఈ యొక్క సత్యవర్ధన్ కేసుకు సంబంధించి అనేది కూడా పూర్తిగా తెలియాల్సి ఉంది. సుష్మా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ యువర్ అప్డేట్స్. ఇక మొత్తానికి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో వల్లభనేని వంశీ చేసిన అన్యాయాలు అక్రమాలు బయటకి వస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒక్కొక్కటిగా ఒకదాని తర్వాత ఒకటి వంశీ మెడకు చుట్టుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడు మనం చూసినట్లయితే పోలీస్ కస్టడీ తర్వాత మళ్ళీ సిబిఐ అధికారులు విచారణకు వెళ్ళనున్నారు. ఆ తర్వాత చూసినట్లయితే కూడా ఇక రీసెంట్గా తాజాగా గన్నవరం భూ కబ్జా కేసు కూడా వంశీపై నమోదైనట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తానికి సత్యవర్ధన్ను కిడ్నాప్ కేసుకు సంబంధించి వంశీని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇక 3 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని తీర్పులో స్పష్టం చేశారు. విజయవాడలోని జిల్లా జైలు నుంచి తీసుకెళ్లేటప్పుడు తిరిగి జైలుకు తీసుకొచ్చేటప్పుడు ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు. విచారణ సమయంలో 3 నుంచి 4 సార్లు 5 నుంచి 10 నిమిషాల పాటు న్యాయవాదులతో మాట్లాడుకునే అవకాశం కూడా కల్పించారు. సీసీ కెమెరాల చిత్రీకరణ మధ్య విచారణ సాగాలని తీర్పులో పేర్కొన్నారు. వంశీని ఎక్కడ విచారిస్తారో ఆయన తరపు న్యాయవాదులకు ముందుగానే తెలియజేయాలని సూచించారు. పోలీసులు ఈ రోజు వంశీని కస్టడీకి తీసుకున్నారు. ఇక వల్లభనేని వంశీపై సిఐడి పోలీసులు నిన్న కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో 71వ నిందితుడిగా ఉన్న వంశీ తనను పోలీసులు అరెస్టు చేయకుండా హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిని హైకోర్టు కొద్ది రోజుల క్రితం తిరస్కరించింది. దీంతో సిఐడి అధికారులు 3వ అదనపు జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో సోమవారం పీటీ వారెంట్ దాఖలు చేశారు. దీంతో పోలీసుల కస్టడీ సమయం ముగిశాక సిఐడి అధికారులు విచారణ చేసే అవకాశం కూడా ఉంది. ఇక గన్నవరం పోలీస్ స్టేషన్లో వంశీపై తాజాగా భూ కబ్జా కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరంలో గాంధీ బొమ్మ సెంటర్లో 10 కోట్ల విలువైన స్థలం కబ్జాపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఇక హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతా మహాలక్ష్మి పేరిట ఉన్న స్థలం కబ్జా చేసినట్టు ఫిర్యాదు వచ్చింది. ఇక వ్యవస్థీకృత నేరం క్రింద కేసు నమోదు చేయాలని హైకోర్టు న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. వల్లభనేని వంశీతో పాటు మరో 15 మందిపై ఆమె ఫిర్యాదు చేశారు. ఆ రోజు స్థలం కబ్జాపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఫిర్యాదులో హైకోర్టు న్యాయవాది సతీమణి సీతా మహాలక్ష్మి పేర్కొన్నారు. కాగా వంశీ అక్రమాలపై ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వంశీపై నమోదైన
భూ కబ్జా కేసును కూడా దర్యాప్తు బృందానికి అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కేసును అక్కడకు బదిలీ చేయాలంటూ ఫిర్యాదుదారులు కూడా కోరినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక తమ వద్ద ఉన్న ఆధారాలు, స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నింటినీ సిట్ బృందానికి ఇస్తామని న్యాయవాది సతీమణి బంధువులు చెబుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తానికి ఒకదాని తర్వాత ఒకటి వంశీ మెడకు గత ప్రభుత్వ హయాంలో చేసిన అన్యాయాలు, అక్రమాలకు సంబంధించి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని చెప్పుకోవాలి. ఇక వంశీకి ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ AP23 న్యూస్.